పునరావృతమయ్యే క్యాలెండర్. సాధారణ సంవత్సరం, లీప్ సంవత్సరం అని 2 రకాలుంటాయి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని లీప్ సంవత్సరం బేస్ చేసుకొని చేస్తారు. 2024 అనేటువంటిది ఒక లీప్ సంవత్సరం. ఈ సంవత్సరం క్యాలెండర్ సేమ్గా 28 సంవత్సరం తర్వాత వస్తుంది, అంటే 2052. ముందు అన్నప్పుడు 28 తీసివేయాలి. అదేవిధంగా 2025 సంవత్సరం పోలిన క్యాలెండర్ 6 సంవత్సరాల తర్వాత, అంటే 2031లో వస్తుంది. ముందన్నప్పుడు 6 సంవత్సరాలు తీసివేయాలి. అదేవిధంగా 2026 సంవత్సరం యొక్క సేమ్ క్యాలెండర్ నెక్స్ట్ 11 సంవత్సరాల తర్వాత వస్తుందన్నమాట. ముందు అన్నప్పుడు 11 తీసివేయాలి. సో అదేవిధంగా మనకు 1672 క్యాలెండర్ ఏ సంవత్సరంలో వస్తుంది అనేటువంటిది కింద ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్లో మాత్రమే మనకు లీప్ సంవత్సరం వేరే విధంగా తీసుకోవాల్సి వస్తుంది, 40 కలపాలి.